చంద్రయాదవ్ గారు 11 మంది జర్నలిస్టులు 11 మంది మేధావులు ఈ 11 ఏ పార్టీనైనా రిప్రజెంట్ చేస్తుందంటారు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఇది రాష్ట్రానికి సంబంధించో లేదంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించో రైతులకు సంబంధించో యువతకు సంబంధించో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించో లేదా ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాట్లాడుకుంటే అది మనకు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఏదో ఒక రకంగా క్లారిటీ ఇచ్చినట్టుంటుంది. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేసే అంశం గురించి నేను మాట్లాడమంటే, నేను ట్రోల్ చేసే అంశం గురించి అడగలేదు. 11 అనేది ఒక పార్టీకి సంబంధించిన నంబర్గా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. అఫ్ కోర్స్ మీరు అన్నట్లు అది సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కూడా కావచ్చు, కానీ 11 అనేది దాన్నే సూచిస్తుందేమో అని విమర్శకులు కూడా ఉన్నాయి కదా. ఒక్క విషయం అయితే నేను స్పష్టంగా చెప్తున్నానమ్మా. మామూలుగా కొంతమంది నాయకులకు లేదంటే పార్టీలకు లేదంటే మీడియా వ్యక్తులకు మీడియా సంస్థలకు ఎవరో నాయకులు చెప్తేనో లేదంటే ఎవరో ఆదేశిస్తేనో అన్నం తినాలి, నడవాలి, పలానా కార్యక్రమం చేయాలి, పలానా ప్రోగ్రాం చేయాలి, పలానా ఉద్యమం చేయాలి అనే ఆలోచన అలాంటి విధానం ఉంటుందేమో. కానీ రామచంద్ర యాదవ్కి కానీ బీసీవై పార్టీకి కానీ అలాంటి దుస్థితి అయితే కలగలేదు, ఎప్పటికీ కలగదు. 2, ఈ 11 అంశము నిజంగా చెప్పాలంటే 11 సంఖ్యకు ఈ 2024 నుండి 29 వరకు బహుశా ఏదో గ్రహణం బట్టి పీడుస్తోందేమో అనుకోవాలి. ఎందుకంటే 11 సంఖ్యకు చాలా మంచి స్థానం ఉంది. ముఖ్యంగా హైందవ ధర్మంలో 11కి చాలా గొప్ప స్థానం ఉంది. 11 అంటే ఏకాదశి రుద్రులు అంటారు, ఏకాదశి వ్రతాలు అంటారు, వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ విధంగా చాలా మంచి స్థానం ఉంది. అలాంటి సంఖ్యను ట్రోల్ చేయడానికో లేదంటే ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఆపాదించాలనుకోవడం నిజంగా ఒక రకంగా దురదృష్టకరము. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని 11 రెడ్డి అనో లేదంటే 11 పార్టీ అనో అని చెప్పి అతనికి ఒక స్పిరిచువల్ పవర్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా వీళ్ళందరూ చేస్తున్నారేమో అయితే నాకు తెలియదు. కానీ ఇలాంటి విషయాలు అయితే నేను పట్టించుకోనమ్మా. థ్యాంక్ యూ. మంది మేధావులు 11 మంది జర్నలిస్టులు అంటే సాధారణంగా నాకు తెలిసి జర్నలిస్టులకు కానీ 11 మంది మేధావులు 11 మంది జర్నలిస్టులు అంటే నాకు తెలిసి ఒక పార్టీతో అలైన ఎవడన్నా జర్నలిస్ట్ అంటే నేనైతే ఒప్పుతుంది. ఇక్కడ నాకు పెద్దలు పూజలు కలెక్టర్ కానీ లేదంటే మా అశోక్ సార్ కానీ చాలా మందికి జర్నలిజంలో బాటలు వేసినవి. సో ఇలాంటి వ్యక్తులు ఉంటున్నప్పుడు 11 మంది జర్నలిస్టులకి పార్టీలు ఎక్కువ నేషనల్గా ఉంటుందని నేనైతే అపోలేదు. ఈ మేధావులు అంటే ఏం చదువుతూ మేధావుతాడు నాకు ఇప్పటిదాకా ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. నాకు అంటే ఈ మేధావులను ముసుగులు ఎవరి మట్టికాడు వేసుకుని కొంతమంది అయితే చాలా గొప్ప రైతులు ఉంటారు. అలాంటి రోజులు తగ్గి పక్కన పెట్టుకుంటే ఈ మేధావులు కూడా ఎవరు ఉండడు ప్రపంచంలో. ఏ చదువుకుంటే దానికి ఒక హోదా, దానికి ఒక బంధం ఉంటుంది. అంటే ఇవాళ ఏంటంటే సమాజ హితం కోరిన వాడిని మేధావుడు. ఇవాళ బీసీవై పార్టీ అనుకోండి లేదంటే ఇవాళ ఆర్సీవైలో 11 మంది సమాజ హితం కోరేవాడు అనుకుంటే నేను ఈ రూల్స్ మాట్లాడాలి. ఏంటంటే సమాజానికి ఏం కావాలన్న దాని మీద మీ పార్టీ క్లారిటీ ఇస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్రశ్నలు అయితే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరినో 11 మందితో వచ్చిన పార్టీకి అంటే నేను మార్చి 11న పుట్టాను. పర్ఫెక్ట్ అన్న. అండ్ అలా తీసుకున్న 11 + 11 + నేనున్నాను 23. అంటే ఈ 23 సంఖ్య గతంలో 2019 నుండి 24 వరకు ఫేమస్ అయిన సంఖ్య కాబట్టి ఈ సంఖ్యల గురించి మనం మాట్లాడకుండా ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. నేనే అవమానం చేసుకున్నాను. నేను అదే చెప్పానన్న, 11కి చాలా గొప్ప స్థానం ఉంది. 11 చాలా పవర్ఫుల్ నంబర్. దాన్ని ఇలా తీసుకురావడం అనేది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. మావిగన్ అనే పేరు పెట్టడాన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగితే బాగుంటుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు ఒక రాజధానికి పోర్టు అనుబంధంగా ఉంటే అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పరిధిని విస్తరించడం ద్వారా ఇక్కడ అమరావతిలో నిర్మాణానికి ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతోంది,
10 రెట్లు ఎక్కువ అవుతోంది అని అంటున్నారో దాన్ని బయట ప్రాంతానికి విస్తరించడం ద్వారా అది మంచి జరుగుతుందనే దానిపైన చర్చ జరగాలని కోరుకుంటున్నాను. రామచంద్రరావు గారు, ప్రైమరీ మోటో మీది అకౌంటబుల్ అన్న పాలిటిక్స్ అన్న దాంట్లో వాళ్ళు అమరావతి మీద విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న డబ్బులు వేసెస్ మావిగానికి అయితే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చాలా తక్కువ కనబడుతుంది. డెఫినెట్ గా ఈ అంశం పైన దాని మీద మీరు ఖచ్చితంగా అకౌంటబిలిటీ మీద అంత స్ట్రెస్ చేస్తున్న బీసీవై పార్టీ డెఫినెట్ గా దీని మీద గలం జగన్మోహన్ రెడ్డితో పాటు నిర్మించాలి కదా. ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతికి సంబంధించిన ఏదైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వీటన్నింటిపైన కూడా బీసీవై పార్టీ స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా అమరావతిలో రైతుల తరపున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అమరావతిలో జరుగుతున్న అవకతవకలు, అమరావతిలో జరుగుతున్న భూ కేటాయింపుల అంశం పైన, అదేవిధంగా అమరావతి పేరు చెప్పి జరుగుతున్న అవినీతి పైన కూడా ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే మీరు ఒక మున్పై ఇంకొక ఎకరాలు మీరు అడుగుతున్నారు అన్నా, అమరావతిలో ల్యాండ్ అంబిగ్యూటీ రైతులకు రావాల్సింది ఇంకా కాకుండానే మీరు ఇంకో 1000 ఎకరాలు బీసీలకు అడుగుతున్నారంటే ఇంకో ప్రాబ్లం యాడ్ చేస్తున్నట్టు కదా. ఇది ప్రాబ్లం కాదన్నా, ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే స్పెసిఫిక్ గా ల్యాండ్ రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత మిగిలిన ల్యాండ్ లో మీరు బీసీ కడిగితే ఎవరికి అంబిగ్యూటీ ఉండదు. రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వడంతో పాటు రైతులకు న్యాయం జరిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం తర్వాత ప్రైవేట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కేటాయింపుల్లో బీసీలకు, బీసీ ఇండస్ట్రియలిస్టులకు, బీసీ ఇన్వెస్టర్స్కు న్యాయం జరగాలనేది మా డిమాండ్. అందులో మామూలుగా అయితే 50% అడగాలనేది చాలా మంది చెప్తున్నారు. నేను అడుగుతున్నది కనీసం 1000 ఎకరాలు కేటాయించండి అంటున్నాం. 1,00,000 ఎకరాల్లో 1000 ఎకరాలు అనేది కేవలం 1% మాత్రమే అన్న. 100% ఈ రోజు బీసీ ఇన్వెస్టర్స్ కు, బీసీ ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకుంటున్నారో లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు కేటాయింపులు జరగకపోతే గతంలో హైదరాబాద్ లో జరిగిన అన్యాయమే అమరావతిలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశం పైన డిమాండ్ చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిందో లేదంటే వాళ్ళ కోటరీకి సంబంధించిన అంశం కాదు. మీరు ఈ మధ్య గమనించినట్టయితే సాక్షాత్తు ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ ఇది అమరావతి కాదు కమరావతి అనే అంశము వీళ్ళే మాట్లాడుతున్నారు. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రామచంద్ర యాదవ్ గారు, ఏ పార్టీ అయినా పెట్టాలంటే అల్టిమేట్ టార్గెట్ సీఎం ఉంటుంది. ఎన్టీ రామారావు అయినా, చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, ఎవరైనా అందరూ అల్టిమేట్ టార్గెట్ సీఎంఏ. సో మీ అల్టిమేట్ టార్గెట్ కూడా ఇప్పుడు సీఎం అనే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు సీఎం అయితే తప్పితే బీసీలకి న్యాయం చేయలేము అనే ఒపీనియన్ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అంతా కూడా నాకు అనిపించింది. సో మీకు ఎంత సుదూరంలో ఉంది సీఎం అవడం అనేది. ఇంకొకటి ఇక్కడ కొద్దిగా పెద్ద క్వశ్చన్నే, ఎన్టీ రామారావుకి ఒక గ్లామర్ ఉంది, చిరంజీవికి ఒక గ్లామర్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఒక గ్లామర్ ఉంది. ఎనీహౌ రాజశేఖర రెడ్డి గారి ఒక లెగసీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సో వాళ్ళు అక్కడ సక్సెస్ అయ్యారు అనేది మనం చెప్పొచ్చు. ఒకటి చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఒక 3 పార్టీలతో కలిస్తే కానీ సీఎం కాలేకపోయారు. సో మీరు అసలు ఎలా జనంలోకి వెళ్ళగలను అనుకుంటున్నారు? సారీ, డిప్యూటీ సీఎం అవగలిగారు. డిప్యూటీ సీఎం అవగలిగారు. సో మీరు వాళ్ళ పక్కన కంపేర్ చేస్తే మీ గ్లామర్ ఏంటి? మీరు ఎలా జనాన్ని మెప్పించగలరు? చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బీసీ అజెండానే తీసుకున్నారు. అలానే ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి బీసీల నుంచి ఎక్కువ సీట్లు ఇచ్చారు. కానీ అక్కడ వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. మీరు ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎలా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? మీ అల్టిమేట్ టార్గెట్ ని రీచ్ అవ్వగలరా? మీరన్నట్టు పొలిటికల్ పార్టీ అయినా, నాయకుడైనా పదవి గురించి పక్కన పెడితే అధికారంలోకి రావడం అనేది లక్ష్యం ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న పనులు చేయాలన్నా, మనం అనుకున్నవి సాధించాలన్నా, లక్ష్యాలను చేరాలన్నా అధికారం లేకుండా ఏ పని చేయలేము. ఖచ్చితంగా బీసీవై పార్టీ కూడా
అదే లైన్లో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంతవరకు పోరాటం కొనసాగుతుంది, వెనకడుగు వెయ్యము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడే బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఆ దిశలోనే ఈ 2.5 సంవత్సర ప్రయాణం కొనసాగింది. మీరన్నట్టు నేను ఒక సినిమా హీరోని కాదు, లేదంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ కుటుంబం నుండి వచ్చిన వాడిని కానప్పటికీ కూడా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక కామన్ మ్యాన్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా ఎక్కడో ఒక చోట ఉద్యమం మొదలవ్వాలి, తిరుగుబాటు మొదలవ్వాలి అనే ఆలోచనతోటి అడుగు ముందుకు వేయడం జరిగింది. ఒంటరిగా నేను మొదలు పెట్టాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీవై పార్టీ జెండా పట్టుకోవడానికి, బీసీవై పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి గ్రామంలో కూడా యువత ముందుకొస్తున్నారు, బీసీలు ముందుకొస్తున్నారు, ప్రత్యామ్నాయ రాజకీయం కోరుకుంటున్న వాళ్ళు ముందుకొస్తున్నారు అనేది ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే మార్పులకు నిదర్శనము. ఖచ్చితంగా ఆ మార్పు ఎంత వీలైతే అంత తొందరగా వస్తుంది. నేనైతే ఒకటి చెప్పగలను, 2029 ఎన్నికల్లోపు బీసీవై పార్టీని ఈ 2 పార్టీలకు ధీటుగా నిర్మాణం చేపట్టి, బలోపేతం చేపట్టి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలను. సరే, ఇది ఒక్కటి చిన్నది. ఈ రోజు మీరు తప్ప మీ పార్టీలో గుర్తింపు పొందిన నాయకుడు ఒక్కరు కూడా ఎందుకు లేరు? ఎలా మీరు రీచ్ అవ్వగలుగుతారు? నేను అదే చెప్పానమ్మా. నేను పార్టీ పెట్టిన ఓవర్ నైట్ నాతో కలిసి నడవడానికి నేను సినిమా హీరోని కాదు, లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండో లేదంటే సీఎం బ్యాక్గ్రౌండ్ నుండి రాలేదు. కాబట్టి నేను సొంతంగా నా దారిని నేను ఏర్పరచుకుంటున్నాను. నా విధానాలు నచ్చి, నా ఆశయాలు నచ్చి నాతో నడవడానికి కొంతవరకు సమయం పడుతుంది. ఈరోజు ఈ 2.5 సంవత్సరంలో నాతో పాటు అనేక మంది వచ్చారు. మీరు అన్నట్టు భవిష్యత్తులో ఖచ్చితంగా నాతో పాటు నడిచే నాయకులు వస్తారు. ఎన్నికల్లో నిలబడగలిగి పోటీ చేసి గెలిచే నాయకత్వం ఖచ్చితంగా నాతో వస్తుంది అనే నమ్మకంతోనే 100% ఉంటున్నాను.